ఇద్దరు చక్కని మాట విన్నాము. అందరిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. అలాగే నన్ను ప్రేమతో పిలిచిన ప్రియులు దేవుని సేవకులు జోసెఫ్ కిషోర్ గారిని బట్టి, అలాగే పాస్టర్ గారు తారమ్మ గారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నూతన సంవత్సరం అడుగుపెట్టిన బాబు సాత్వికని బట్టి, అలాగే పాప ఆ ఫ్రెండ్స్ని బట్టి కూడా వందనాలు తెలియజేసి చేరవచ్చిన మీ అందరిని బట్టి కూడా ప్రభునామలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి అయ్యగారు చెప్పారు, అయ్యా చిన్న గ్రీటింగ్ చెప్పమని. ఏ గ్రీటింగ్ చెప్పాలని తీస్తే 20 గ్రంథంలో 51వ అధ్యాయంలో 45వ చివరి అండర్లను చూస్తే, మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఏంటంట? ఏమి రక్షించుకోవాలి? ఇల్లుని కాపాడుకోండి బాబు. ఏం కాపాడుకోవాలి? ఇల్లుని కాపాడుకోవాలి. తర్వాత నీ పరువు అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు చెప్పారు అయ్యగారు, ముందే చెప్పారు. స్ట్రేట్గా నడము, రెండవది సాఫ్ట్గా ఉండడం, మూడవది ప్రకాశించడము, షైనింగ్ అనమాట. ప్రకాశించడం, షైనింగ్, ఇవన్నీ చెప్పారు. అంటే మనకి పరువు అనేది మనం కాపాడుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము పిల్లరా, మీ ప్రాణమును రక్షించుకోండి. అలాగే దానికి ఏటేటా వర్ధంతి పుట్టుచు వచ్చినది. సార్ ఏం పుడుతున్నాయట? రోడ్డు మీద వెళ్తుంటే యవనస్తుల ఫోటోలు కనబడుతున్నాయి. నేను ఎక్కడ పడుతున్నాయండి? యవనస్తుల ఫోటోలు. అలాగే ఇక్కడ చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యములో, దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు ఎవరెందుకు పుట్టాలి? జోసెఫ్ కిషోర్ గారు తారమ్మ గారి వల్ల దేవుడు బిడ్డను ఇచ్చాడు, వారి వల్ల దేవుడు పుట్టాడు. అయితే యవనస్తుడు అయ్యాడు. మరి నూతన సంవత్సరం అడిగిపెట్టి ఎవరెందుకు పుట్టాలి? ఇప్పుడు చెప్పాలి గట్టిగా. దేవుడి లోకమునంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అంటే దేవుని కుమారుడిగా మనం పుట్టాలి. అప్పుడే దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. 108వ కీర్తన వచ్చిన ప్రకారంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగో ఆశీర్వదించాలి. అలాగే దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించలాగన దేవుడు తనకు తోడై ఉండి తన కుటుంబాన్ని కూడా బహుగా దీవించలాగన ఆశీర్వదించమని కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చక్కటి శుభాకాంక్షలు తెలియజేస్తాను.